ప్రభునందు ప్రియులైన మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు శ్రేష్టమైన అంశం మీద మనం మాట్లాడుకుందాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మందిరములో ఏముంది, ఎందుకు మాటి మాటికి మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఏముందని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్నించే వారందరికీ ఈరోజు గొప్ప సమాధానం. అదేంటంటే, మందిరములో సమృద్ధి ఉంది. మందిరంలో ఏముందంట? సమృద్ధి ఉంది. మందిరములో సమృద్ధి ఉంది. అందుకే ఇక్కడ రాయబడింది, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారంటే ఎవరు? ఎవరైతే మందిరానికి వస్తారో వారిని దేవుడు సంతృప్తి పరుస్తున్నాడు, సాటిస్ఫై చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, తన మందిరములో ఉన్నటువంటి సమృద్ధి చేత, తన మందిరములో ఉన్నటువంటి ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, ఆ సమృద్ధి అయిన దీవెనలు, ఆ సమృద్ధి అయిన కృప, ఆ సమృద్ధి చేత ఆ మందిరానికి వచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంట? సంతృప్తి పరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రియులరా, చాలని జీవితాలు, చాలని బ్రతుకులు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు, ఎండిపోయి అడుగంటిపోయిన జీవితాలు. అయ్యో మాకు సమృద్ధి లేదు పాస్టర్ గారు అని బాధపడుతుంటారు. అయితే సమృద్ధి లేదని బాధపడుతున్న జనులు, సమృద్ధి లేదని బాధపడుతున్న ప్రజలు సమృద్ధి దగ్గరికి రావాలి కదా, సమృద్ధిలోకి రావాలి కదా. ఇప్పుడు ఆ సమృద్ధి ఎక్కడుంది? మందిరములో ఉంది. హల్లెలూయా. వాళ్ళు అట్టనే సణుగుతూ గొణుగుతూ, సమృద్ధి లేక, చాలక అట్టనే ఎండిపోయి కుంగిపోయి నశించిపోతారు. కానీ సమృద్ధి అయిన మందిరానికి మాత్రం రారు ప్రియులారు. అట్టనే ఎండుకుని చనిపోతారు. మందిరంలోకి మాత్రం రారు. ఎందుకంటే మందిరములోకి అపవాది వాళ్ళని రానివ్వదు. ఈ లోక సంబంధమైన ఒక దేవత వాళ్ళని మందిరములోకి రానివ్వదు. ఎందుకంటే మందిరములో సమృద్ధి ఉంది, చాలినంత కృప ఉంది, సముద్రమంత సమృద్ధి మందిరములో ఉంది. కాబట్టి మందిరము దగ్గరికి ఎవరు వస్తారో, మందిరములోకి ఎవరు వస్తారో, మందిరానికి ఎవరు వస్తారో, క్రమంగా ఎవరు వస్తారో, నమ్మకంగా ఎవరు వస్తారో, ఎవరైతే మందిరములో మానకుండా వస్తారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి ప్రియులారా, ఆ సమృద్ధిలోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను సంతృప్తి పరుస్తాడు. ఈ సత్యం చాలా మందికి తెలియక, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకెందుకు దేవుడు మేలు చేయటం లేదని బాధపడుతుంటారు. దేవుని నమ్ముకున్నారు, మంచిదే. దేవుని యందు విశ్వాసం ఉంచారు, మంచిదే. అయితే మందిరములో సమృద్ధి ఉందని, ఆ మందిరానికి క్రమంగా రావాలని, ఆ మందిరములో దీవెనలు సమృద్ధిగా ఉన్నాయని
ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఎప్పుడో 100కో 1,00,000కో పండక్కో పబ్బానికో ఖాళీ ఉన్నప్పుడు, తీరుకున్నప్పుడు మందిరానికి వస్తే అటువంటి వారికి సమృద్ధి ఎలా వస్తుంది? సమృద్ధి ఏ విధంగా వస్తుంది ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. చాలామంది వాళ్ళ జీవితాల్లో మందిరం అనేది లీస్ట్ ప్రయారిటీ, అంటే చివరి ప్రాధాన్యత. అంటే ఖాళీగా ఉంటే, తీరిగ్గా ఉంటే, సమయం ఉంటే, ఈరోజు అది పర్వాలేదు అనుకుంటే మందిరానికి వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారందరూ ఈ వాక్యాన్ని వింటుంటే దయచేసి వినండి. మందిరములోనే సమృద్ధి ఉంది. మీ జీవితాలు సమృద్ధిలోకి రావాలంటే, సమృద్ధి అయిన కృప మీకు కలగాలంటే మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి, మందిరానికి ప్రయారిటీ ఇవ్వండి. మందిరములోనే సమృద్ధి ఉంది ప్రియులారా. చూడండి, ఎవరైనా పంట పండే పొలాన్ని కొనుక్కుంటారా? బీడు బారి పంట పండని పొలాన్ని ఎవరైనా ఉచితంగా ఇచ్చినా కూడా దాన్ని తీసుకోరు కదా, దానివల్ల ప్రయోజనం లేదు కదా. పంట పండేది ₹1 పెట్టైనా మనం తీసుకుంటాం కదా. అలాగే సమృద్ధి దేవుని ఆలయం, సమృద్ధి దేవుని మందిరం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, మరొకసారి ఆ మాట చదవండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పడుతున్నారు. ఎవరంటే మందిరానికి వస్తారో, ఎవరంటే మందిరానికి మానకుండా వస్తారో. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటే మందిరం అంటే లెక్క లేదు, మందిరం అంటే క్రమం లేదు, మందిరపు సేవ అంటే వాళ్ళ జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉంది. కానీ వాళ్ళకి తెలియదు, అమాయకులు పిచ్చివాళ్ళు, మందిరములోనే సమృద్ధి ఉందని వాళ్ళకి తెలియడంలే. మందిరములోనే సమృద్ధి ఉంది. అందుకే నీ మందిరపు సమృద్ధి వలన అనే పదం దేవుడు వ్రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మందిరంలో సమృద్ధి ఉంది. ఎవరైతే మందిరానికి వస్తారో వాళ్ళు వచ్చి మందిరంలోకి వచ్చి దేవుని కనపడతారో, మందిరములో వాళ్ళ పాదములు మోపుతారో, ఎవరైతే మందిరములో మోకరిస్తారో, ఎవరైతే మందిరములో స్తుతులు చెప్తారో, ఎవరైతే మందిరములో ప్రార్థన చేస్తారో, ఎవరైతే మందిరములో వాళ్ళ కానుకలు అర్పిస్తారో, ఎవరైతే మందిరములో దేవునికి వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఇస్తారో, అటువంటి వారికి తన మందిర సమృద్ధి చేత వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? సంతృప్తి పరుస్తాడు. మందిరానికి దూరంగా ఉంటే నువ్వెంత సంపాదించినా, నువ్వెంత పని చేసినా, ఎంత ప్రయాసపడ్డా అది చిల్లి సంచిలో వేసినట్టే. అది ఎట్ట వస్తుందో ఎట్ట పోతుందో నీకు తెలీదు. నీకు సమృద్ధి రాదు. సమృద్ధి అనేది నువ్వు ఎరగకుండా బతుకుతావు ప్రియులారా. నీకు సమృద్ధి కావాలంటే మందిరమే. నీ మందిర సమృద్ధి చేత వారిని సంతృప్తి పరుస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది, మందిరంలో సమృద్ధి అని నేను మీకు అన్నాను కదా. రెండవది, సమృద్ధి అయిన జీవం మందిరంలో ఉంది. హల్లెలూయా. రెండవది ఏంది? సమృద్ధి అయిన జీవం ప్రియులారా. సమృద్ధి అయిన జీవం ప్రియులారా. అందుకనే 9వ వచనం చూడండి, అదే కీర్తన. అమ్మా, నీ యొద్ద జీవపు ఊట. ప్రియ దేవుని బిడ్డలారా, జీవపు ఊట ఉంది ప్రియులారా. మందిరంలో జీవపు ఊట ఉంది. ఇప్పుడు బావి తవ్వుతారు, ఊట ఉన్న దగ్గర ఏం తవ్వుతారు? బావి తవ్వుతారు. అప్పుడు నీళ్ళు ఎంత తోడుకున్నా ఆ యొక్క ఊట వస్తుంది, మళ్ళీ తెల్లారికి బావి నిండిపోద్ది. అదే ఊట లేని దగ్గర బావి తవ్వితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మందిరములో నీళ్ల ఊట కాదు, జీవపు ఊట ఉంది ప్రియులారా. జీవపు ఊట.
అదే మాట అన్నాడు సమరయ స్త్రీతో అన్నాడు, నేనిచ్చు నీళ్లు తాగితే నీకిక దాహమే వేయదు. నేనిచ్చు నీళ్లు తాగితే మరణం రాదు, చావు రాదు, దాహం వేయదు. నేనిచ్చు నీళ్లు తాగితే అంటే ఆ జీవజలం, ఆ జీవపు ఊట ఎక్కడుందంటే, ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది? మందిరంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో జీవపు ఊట ఉంది. ఆ జీవపు ఊట మందిరములో ఒబుకుతా ఉంది. మందిరములో సమృద్ధి ఉంది. మొదటి మాట, సమృద్ధి ఉంది. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ మందిరంలో ఉన్నాయి, మందిరంలో ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగిన మందిరాన్ని మనం వెనకేస్తే, ఇంత గొప్ప విలువైన దేవుని మందిరాన్ని మనం పక్కన పెడితే మనకి సమృద్ధి ఎలా వస్తుంది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులారా? మనిషికి జీవం కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి ఏం కావాలి? జీవం కావాలండి. జీవం కావాలి. నరాల్లో, ఎముకల్లో ఆ జీవం ఉండాలి. ఆ జీవం ఎక్కడుందంటే, ఆ జీవపు ఓట ఎక్కడుందంటే, ఆ జీవ జలం ఎక్కడుందంటే మందిరంలో ఉంది. మందిరంలో ఉంది. కాబట్టి మందిరాన్ని మనం ఎంత పోగొట్టుకుంటున్నాం, ఎంత మిస్ అవుతున్నాం. అందుకే ప్రజలకు సమృద్ధి లేదండి, సంతృప్తి లేదు. సమృద్ధి లేదు, సంతృప్తి లేదు, జీవపు ఓట లేదు. ఎందుకంటే దే ఆర్ టోటల్లీ నెగ్లెక్టెడ్. దేవుని మందిరం, దేవుని సన్నిధిని వాళ్ళు చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ జీవితాల్లో సమృద్ధి లేదు ప్రియులారా, సమృద్ధి లేదు. సమృద్ధి లేక బాధపడుతున్న జనులారా, సమృద్ధి లేక బాధపడుతున్న ప్రజలారా, మీకు సమృద్ధి కావాలంటే ఎక్కడ లేదు సమృద్ధి? మందిరములో ఉంది, మందిరములో ఉంది. ఆ మందిరాన్ని ఇక్కడి నుంచైనా క్రమం తప్పకుండా వచ్చి, మానకుండా వచ్చి, ఆగకుండా వచ్చి, ఉత్సాహముతో వచ్చి, ఉజ్జీవముతో వచ్చి, మొదటిగా వచ్చి, విశ్వాసంతో వచ్చి మందిరములో మీరు దేవునికి కనపడితే, దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి మహింపరిస్తే, దేవుని దగ్గర మీ కానుకలనే విత్తనాలు విత్తుకుంటే, ఆకాశమందున్న దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే తన సమృద్ధి వలన సంతృప్తి పరుస్తాడు. తన జీవము యొక్క ఓట చేత మిమ్మలను జీవింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 8వ వచనంలో సెకండ్ లైన్ చూడండి. 8వ వచనంలో సెకండ్ లైన్, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి ఏం చేస్తున్నావు? త్రాపిస్తున్నావు. ఆనంద ప్రవాహం. ఈ మాట నేను చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాస్తవంగా వరద ప్రవాహం అనేది విన్నాం, నదీ ప్రవాహం విన్నాం, అగ్ని పర్వతం బద్దలయ్యి లావా ప్రవాహం విన్నాం. ఇదే ప్రవాహం అంట, ఇదే ప్రవాహం అంట ఆనంద ప్రవాహము. అంటే ఆనంద ప్రవాహము ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రవహిస్తుంది చెప్పండి? మందిరములో. హల్లెలూయా చెప్పండి. ఆనంద ప్రవాహము మందిరములో ప్రవహిస్తుంది. వింటున్నారా? ఈ ఆనందం ఏది పాస్టర్ గారు? ఏది ఎక్కడ ఉంది? నీ కనపడుతుంది. నువ్వు దేవుని మందిరానికి విశ్వాసంతో వస్తే, మానకుండా వస్తే, దుఃఖితురాలైన నిన్ను, విచార వదనముతో ఉన్న నిన్ను, కృంగిపోయి ఉన్న నిన్ను, దీనస్థితిలో ఉన్న నిన్ను, నాకెందుకు ఈ బ్రతుకని బాధపడుతున్న నిన్ను నువ్వు మానకుండా, ఆగకుండా, విశ్వాసంగా ఆయన మందిరంలోకి వస్తే, ఆ మందిరములో ఉన్నటువంటి ఆనంద ప్రవాహములో నిన్ను ముంచి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద ప్రవాహము, ఆనంద ప్రవాహము మందిరములో ఉంది. ఇది చదివినప్పుడు, ఇది నేను ధ్యానించినప్పుడు నాకెంత సంతోషం వేసింది ప్రియులారా. అంటే మందిరములో ఆనంద ప్రవాహం ఉంది ప్రియులారా. ఈ ఆనంద ప్రవాహములో
దేవుడు తన ప్రజలను ముంచి లేపి వాళ్ళకి ఆనంద ప్రవాహంలో ఉన్న ఆనందాన్ని తాపిస్తుంటాడంట. హల్లెలూయా. నీవు వారికి త్రాగించుచున్నావు. ఏం తాగిస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని, ఆయన మందిరానికి వచ్చే వాళ్ళని ఆయన ఏమి తాగిస్తున్నాడు? ఆనందాన్ని తాగిస్తున్నాడు. నీళ్లు తాగటం మనకు తెలుసు, ఏమా ఇంకేదేదో డ్రింక్స్ అని ఇంకేదేదో జ్యూసులని తాగడం మనకు తెలుసు, అంతవరకే మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు, ఈ కాదు, ఆనందాన్ని నేను తాపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందాన్ని ఎవరు తాగుతారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ ముఖములో ఆనందం, వాళ్ళ నోటి వెంట ఆనందం, వాళ్ళ యొక్క హృదయములో ఆనందం, వాళ్ళ నిలువెల్ల ఆనందము. ఎందుకంటే ఆనంద ప్రవాహములోది దేవుడు వాళ్ళకి తాపిస్తున్నాడు. ఈ ఆనంద ప్రవాహం మందిరములో ఉంది. ఈరోజు ఎంత బాగుందండి వాక్యం అండి. అంటే మందిరములో ఆనంద ప్రవాహం ఉంది, మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో జీవపు ఊట ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. మందిరములో ఆనంద ప్రవాహం ఉంది, మందిరములో జీవపు ఊట ఉంది. ఇంత విలువైనవి మందిరములో ఉన్నాయి ప్రియులారా. మరి మందిరానికి దూరమై ఎందుకు ఎండిపోతున్నావు సోదరుడా? మందిరానికి దూరమై ఎందుకు నశించిపోతున్నావు సోదరే? మందిరానికి దూరమై ఎందుకు నీ జీవితాన్ని కృంగిపోయేటట్టుగా నువ్వు చేసుకుంటున్నావు? ఎండిపోయేటట్టుగా నువ్వు చేసుకుంటున్నావు, అడుగంటిపోయేటట్టుగా నువ్వు చేసుకుంటున్నావు. మందిరానికి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకని వాళ్ళ జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు జీవితం అయిపోయినా వాళ్ళకి సమృద్ధి రాదు. ఆ సమృద్ధి అనేది ఎక్కడుంది? మందిరంలో ఉంది ప్రియులారా. అందుకే చూడండి, నదీ ప్రవాహాల దగ్గర ప్రజలు ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మన పెన్నా నది ఆ పక్క ఈ పక్క ఇల్లు కట్టుకొని ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గంగా నది అక్కడ మనుషులు ఇల్లు కట్టుకొని ఉన్నారు. అలా కృష్ణా నది మనుషులు ఇల్లు కట్టుకొని ఉన్నారు. నదీ ప్రవాహాల దగ్గర మనుషులు ఇల్లు కట్టుకుని ఉంటారు. ఎందుకంటే నీళ్లు. జంతువులు కూడా భయంకరమైన ఎడారి అరణ్యాల్లో ఉండవండి. ఎక్కడైతే జలపాతాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రవాహం ఉంటుందో అక్కడ జంతువులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి జంతువుకి కూడా నీళ్లు కావాలి. ఎంత పెద్ద పులైనా, సింహమైనా, ఎలుకబంటి ఏదైనా, ఎలాంటిదైనా, చివరికి పాముతో కూడా ప్రతి దానికి నీళ్లు కావాలి. ఆవులు గాడిదలు, గొర్రెలు, ప్రతి దానికి నీళ్లు కావాలి. అందుకనే జలపాతాల దగ్గర, ప్రవాహము దగ్గర మనుషులు కూడా నదీ ప్రవాహము దగ్గర ఉంటారు. నీళ్లు కావాలి. అయితే మన దేవుడు అంటున్నాడు, నీళ్లు కాదు, జీవ జలములు తాపిస్తాను. నీళ్లు కాదు, ఆనంద ప్రవాహమును, మీకు ఆనందాన్ని నేను మీకు తాపిస్తాను. ఇవన్నీ ఎక్కడున్నాయంటే, ఎక్కడున్నాయి? నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని దావీదు అంటున్నాడు. ఏమండి, ఈయనకి ఇల్లు లేదా? వాకిల్ లేదా? ఈయనకేమి అసలు ఇల్లు లేకుండా ఉన్నాడా? అందుకని నేను మందిరంలోనే ఉంటానంటున్నాడు. అసలు ఈయన ఎవరైనా? ఈయన గొప్ప రాజు అండి. ఈయనకి ఇల్లు ఏంది? ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎంత శ్రీమంతుడుగా ఉన్నాడో, రాజు అండి అతను. అటువంటి వ్యక్తి అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. దేవుని మందిరములో నేను నివసిస్తాను. ప్రియులారా, దేవుని మందిరానికి దావీదు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత విలువ ఇచ్చాడో.
దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నేటి దినాల్లో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. మందిరం యొక్క ప్రాధాన్యత గుర్తించడం లేదు. మందిరం యొక్క విలువ తెలియడం లేదు. వాళ్ళ బతుకులు కట్టబడేది మందిరంలోనేనని, వాళ్ళ జీవితాలు బాగుపడేది మందిరంలోనేనని, వాళ్ళ జీవితాలు నిర్మాణం అయ్యేది మందిరంలోనేనని వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళ పరిస్థితులు మార్చబడేది మందిరంలోనేనని, వాళ్ళ కుటుంబాలు పిల్లలు కట్టబడేది మందిరంలోనేనని అర్థం కావడం లేదు. మందిరం అంటే ఏందోలే అనుకుంటున్నారు. ప్రియులారా, దావీదు చూడండి, చిరకాలము ఏమండి రాజు అండి అతని కింద వేల లక్షల మంది సైన్యం ఉన్నారు. రాజ్యం అంతా ఆయనదేను, భూమి అంతా ఆయనదేను, ప్రజలంతా ఆయనదేవును, వెండి బంగారులన్నీ ఆయనయే. అటువంటి రాజు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానంటున్నాడు. ఈరోజు వారానికి ఒక్కసారి కూడా మందిరం రావటానికి మనుషులకు బాధ అయిపోయింది, కష్టమైపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఆశ లేదు, ఆసక్తి లేదు, ఉత్సాహం లేదు, ఉద్యోగం లేదు. మళ్ళా దేవుడు మేలు చేయలేదని దేవుని మీద బాధపడుతున్నారు. ఏమండి, ఎంత నీచమండి, ఎంత దౌర్భాగ్యం ప్రియులారా, ఎంత సిగ్గుచేటండి ఇది. దేవుని మందిరం అనేది ఎంత విలువైంది. ఆనాడు హిజ్కియా ఉన్నాడు కదా, హిజ్కియా అతనికి మరణకరమైన వ్యాధి వస్తే దేవుడు అతన్ని బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడే. ఆ హిజ్కియా ఏం చేశాడో మీకు తెలుసా? అతను రాజు అయినప్పుడు అతను చేసిన మొట్టమొదటి పని, మొదటి నెల, అతను చేసిన రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెల అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మందిరపు తలుపులు తీసి మందిరాన్ని బాగు చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అంతకుముందు మందిరం మూయబడింది. వాళ్ళ నాన్న హయాంలో మందిరం మూయబడింది ప్రియులారా. మందిరంలో ఆరాధనలు లేవు, బలి అర్పణలు లేవు. ఏమన్నా దీపస్తంభం ఆరిపోయి ఉంది, బూజు పట్టేసి ఉంది, తలుపులు తీసిన తలుపులు, ఏమన్నా మూసిన తలుపులు తీయలేదు. అలాంటి స్థితిలో ఉన్న మందిరాన్ని హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ మందిరాన్ని తలుపులు తీపిచ్చి దాన్ని బాగు చేయించి లేవీలను యాజకులను పురికొల్పి మళ్ళా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని జరిపిస్తూ వచ్చాడు హిజ్కియా. అందుకనే హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. మరణకరమైన వ్యాధి వచ్చినా బాగు చేశాడు. హిజ్కియా పెందలకడ లేచి దేవుని మందిరంలోకి వచ్చేవాడు, అధికారులందరినీ తీసుకుని వచ్చేవాడు, ఆరాధనలు చేసేవాడు. ఒకసారి శత్రువు హిజ్కియాను చంపేస్తామని ఉత్తరం రాస్తే హిజ్కియా ఆ ఉత్తరం కూడా తీసుకుని మందిరంలోకి వచ్చి మందిరంలో ఆ ఉత్తరాన్ని తెరిచిపెట్టి, అయ్యా ఆయన నన్ను చంపేస్తాడంటయ్యా, నువ్వు నన్ను కాపాడలేవంటయ్యా, ఎగతాళి చేస్తున్నాడయ్యా, యెహోవా నిన్ను కాపాడలేడు అంటున్నాడయ్యా అని మందిరంలో ఉత్తరం తెరిచిపెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. మందిరానికి విలువిచ్చారు వాళ్ళు, మందిరానికి ప్రాధాన్యత ఇచ్చారు, మందిరములో ఉన్నారు. వాళ్ళ జీవితం మందిరముతో పెనవేసుకుని ఉంది. వాళ్ళ జీవితం మందిరం జీవితం ఒకటిగా వెళ్ళారు వాళ్ళు. నేటి దినాల్లో ఎప్పుడో ఏదో మహాభక్తులు, మామూలు భక్తులు కాదు వీళ్ళు, చిన్న భక్తులు కాదు వీళ్ళు, ముదిరిపోయిన భక్తులు వీళ్ళు, మామూలు భక్తులు కాదు. మందిరానికి ఎప్పుడో ఏదో వచ్చి, ఏమండి దేవుడు మాకు మేలు చేయలేదు, దేవుడు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలో సమృద్ధి ఉంది. నువ్వు మందిరానికి రాకపోతే సమృద్ధి ఎలా వస్తుంది? మందిరములో జీవపు ఊట ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మందిరానికి రాకపోతే జీవపు ఊట నీకు ఎలా వస్తుంది? మందిరములో ఆనంద ప్రవాహం ఉన్నది. అసలు ఈ మాట నేను చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మందిరములో ఆనంద ప్రవాహం అంట. ఈ ఆనంద ప్రవాహం మందిరములో ప్రవహిస్తూ ఉంది. తన మందిరానికి వచ్చే వాళ్ళని దేవుడంట ఈ ఆనంద ప్రవాహంలోని ఆనందాన్ని తాపిస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీరు ఎంతకాలం మందిరం యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు?
ఎంతకాలం ఎండిపోతావు, ఎంతకాలం అడుగంటిపోతావు. చాలీ చాలని బ్రతుకులు, చాలీ చాలని జీవితాలు, ఇదుంటే అదుండక, అదుంటే ఇదుండక ఎంతకాలం మార్పు చెందవా? ఇకనైనా మారవా? మందిరములో క్రమంగా హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీయులు రాసిన పత్రికలో అద్భుతమైన మాట. ఏమండి, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినం అంటే రాకడ దినము, రాకడ సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రాకడ సమీపం అయ్యే కొలది ఎక్కువగా కూడుకోండి, మానొద్దు. కొందరు మానుచున్నట్టు మీరు మానొద్దు. కొందరు మానుచున్నట్టు మీరు మానొద్దు. కొందరు మానుతున్నారు, మానివేస్తున్నారు, మందిరాన్ని మానివేస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. ఒకరినొకడు హెచ్చరించుకోండి. అయ్యా నువ్వెందుకు రాలేదయ్యా, బాబు నువ్వెందుకు రాలేదయ్యా, అయ్యా నువ్వెందుకు రాలేదు. ఒకరినొకరు హెచ్చరించుకోండి. మంచి వాక్యాన్ని దైవజనుడు బోధిస్తున్నాడు, అయ్యా నువ్వెందుకు రాలేదయ్యా, అయ్యా మంచి ఉపదేశం ఉందయ్యా అక్కడ, నువ్వెందుకు రాలేదయ్యా, అమ్మ నువ్వెందుకు రాలేదమ్మా, అక్క నువ్వెందుకు రాలేదక్క, అన్న నువ్వెందుకు రాలేదన్నా. ఒకరినొకరు హెచ్చరించుకోండి. సమాజంగా కూడుట మానొద్దు. ఆ దినము అంటే ఏ దినము? రాకడ దినము సమీపించుట. ఏమండి, కొలది రాకడ దినం సమీపమయ్యే కొలది అంటే ఇప్పుడు దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. విశృంఖలత్వంగా పాపం ఎక్కువైపోయింది, అవినీతి అక్రమాలు ఎక్కువైపోయినాయి, మోసం ఎక్కువైపోయింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. మంచి మానవత్వం అనేది లేదు. రాకడ సమీపం అయిపోయింది. ఆ రాకడ సమీపమయ్యే కొలది మీరు ఎక్కువగా కూడుకోండి. హల్లెలూయా. అదే ఆ మాట. ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు ఎలాగు చేయాలి? సమాజముగా కూడుట మనం చేయాలి. అంటే మందిరానికి రావాలి, దేవుని సమాజంగా మందిరములో కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, ప్రతి సత్కార్యములో ఒకరొకరు పాలు పంపులు పొందాలి. మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో జీవపు ఓట ఉంది, మందిరములో ఆనంద ప్రవాహం ఉంది. ఎంత శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి ప్రియులారా. ఇటువంటి మందిరములో ఉన్న ఆశీర్వాదాల్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని మనం పోగొట్టుకుంటున్నాం కదా. ఎంత విచారం అండి, ఎంత విచారం. సమృద్ధి మందిరంలో ఉంది ప్రియులారా. చాలా మందికి సమృద్ధి లేదు. నాకు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మాకు సమృద్ధి లేదు, పెళ్ళైన దగ్గర నుంచి మాకు సమృద్ధి లేదు, మాకే మాత్రం సమృద్ధి లేదు, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు, నా జీవితం ఇంతేలే పాస్టర్ గారు అంటారు. ఇంతేలని ఎందుకు అనుకుంటావు? మందిరాన్ని క్రమంగా రా. మందిరంలో సమృద్ధి ఉంది. నీ జీవితాన్ని మార్చగలిగింది మందిరమే, నీ స్థితి మార్చేది మందిరమే, నీ జీవితం కట్టబడేది మందిరంలోనే.
నీ అవమానం కొట్టివేయబడేది మందిరంలోనే, నీ విచారములు కొట్టివేసేది మందిరంలోనే. అటువంటి మందిరములో నువ్వు విశ్వాసంతో వచ్చినప్పుడు, విధేయతతో వచ్చినప్పుడు, ఆసక్తితో వచ్చినప్పుడు, ఉజ్జీవంతో వచ్చినప్పుడు దేవుడు తన సమృద్ధి చేత నిన్ను సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన సమృద్ధి వలన, మందిర సమృద్ధి వలన నిన్ను సంతృప్తి పరుస్తాడు. తన జీవపు ఊట చేత నిన్ను బలపరుస్తాడు. తన ఆనంద ప్రవాహములోనిది నీకు తాపిస్తాడు. హల్లెలూయా. ఫైనల్గా ఓకే, మందిరములో ఏమున్నాయో మనం చూసాం. మరి మందిరానికి మనం ఎలా రావాలి? ఎలా రావాలి? మందిరానికి ఎలా రావాలి? 93వ కీర్తన 5వ వచనం. మందిరానికి మనం ఎలా రావాలి? ఏ విధంగా రావాలి? ఏ విధంగా రావాలి? నడిచి రావాలి, సైకిల్ మీద రావాలి, కారులో రావాలి, బైక్లో రావాలి, అంతే కదా? కాదు కాదు కాదు. మందిరానికి ఎలా రావాలో ఆ వాక్యం చూసి అర్థం అవుద్ది. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడునో తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. మందిరానికి ఎలా రావాలంటే వినండి, పరిశుద్ధంగా రావాలి. హల్లెలూయా చెప్పండి. ఎట్లా రావాలమ్మా? ఎట్లా రావాలి? పరిశుద్ధంగా రావాలి. మందిరానికి ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఎలా రావాలి? చాలామంది అపవిత్రంగా, అవిధేయతగా మందిరానికి వస్తూ ఉంటారు. ప్రయోజనం లేదు. పరిశుద్ధంగా రావాలి. పరిశుద్ధత అంటే ఏదో సబ్బేసి ఒళ్ళంతా రుద్దుకుని కడుక్కుని స్నానం చేయటం కాదు. పరిశుద్ధత అంటే అంతరంగములో పరిశుద్ధత. హల్లెలూయా చెప్పండి. అంతరంగములో పరిశుద్ధత, హృదయములో పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. అనుకూలము. ఏమ్మా వినండి, మాంసం కూర మీరు వండుతారు కదా, మాంసం కూరలో చింతపండు పులుసు పోస్తారా? ఏం పోస్తే ఏమవుద్ది? పోస్తారా? పోయిరా? పోయిరు. ఎందుకని? మాంసం కూరకి చింతపండు పులుసుకి కుదరదు, సెట్ కుదరదు. అలాగే దేవుని మందిరానికి పరిశుద్ధతే అనుకూలం. హల్లెలూయా. అపవిత్రత, అవిధేయత, చెడుతనం ఇవన్నీ మందిరానికి అనుకూలమో కాదు ప్రియులారా. ఇవన్నీ మందిరానికి అనుకూలం కాదు. చాలామంది అవిధేయతగా ఉంటూ, అపవిత్రంగా ఉంటూ, ఏమన్నా అపవిత్రంగా బతుకుతూ, అపవిత్రమైనవి మేక నవ్వినట్టు నవ్వులతో, అపవిత్రమైనవి తాగుతూ, అపవిత్రమైన పనులన్నీ చేస్తూ మందిరానికి వస్తూ ఉంటారు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన సంబంధాలు కలిగి ఉంటూ మందిరానికి వస్తుంటారు. అది మందిరానికి సెట్ కాదు. మందిరానికి వచ్చేవాళ్ళు పరిశుద్ధంగా రావాలి. హల్లెలూయా చెప్పండి. అందుకనే మన దేవుడు అంటున్నాడు, ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి మనం రావాలంటే పరిశుద్ధంగా రావాలి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధతే, పరిశుద్ధతే, పరిశుద్ధతే దేవుని మందిరానికి అనుకూలం. కానీ అపవిత్రత, ఏమండి చెడుతనం, ఏమండి ఇవన్నీ దేవుని మందిరానికి ఎంత మాత్రం అనుకూలము కాదు ప్రియులారా. కాబట్టి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనము ఏమండి రావాలంటే పరిశుద్ధతని మనం ముఖ్యంగా కలిగి ఉండాలి. అంతరంగ పరిశుద్ధతని దేవుడు కోరుకునేవాడు. అందుకని బైబిల్లో ఇంకో చోట, నీవు నీ దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
హల్లెలూయా చెప్పండి. అంటే ప్రవర్తన జాగ్రత్తగా అంటే అది కూడా పరిశుద్ధతే. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలా. ఎన్నటికి పరిశుద్ధతే అనుకూలం, పరిశుద్ధతే అనుకూలం ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా, ఆయనకి నమ్మకంగా, ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఆయన మందిరానికి మానకుండా వస్తే, ఆగకుండా వస్తే, ఉత్సాహంతో వస్తే, ఉజ్జీవంతో వస్తే, ఆశతో వస్తే, ఆసక్తితో వస్తే, దావీదు చూపిన ఆసక్తి, హిజ్కియా చూపిన ఆసక్తి మందిరం మీద నువ్వు చూపించగలిగితే ఆ మందిరములో ఉన్న సమృద్ధి చేత దేవుడు నిన్నేం చేస్తాడు? సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా. అందుకే మందిరములో ఏముందంట? సమృద్ధి ఉంది. మందిరములో ఏముందంట? జీవపు ఊట ఉంది. మందిరములో ఏముందంట? ఆనంద ప్రవాహం ఉన్నది. ఇటు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మందిరంలో ఉన్నాయండి. చాలామందికి తెలియక, తెలుసుకోక, తెలిసిన ప్రియులారా, ఏశావు వలె భ్రష్టులు, ఏశావు వలె భ్రష్టులు, గర్విష్ఠులు, ఏశావు లాంటి వాళ్ళు. రే దేవుని బిడ్డలారా, ఆ యొక్క భ్రష్టత్వం వలన మందిరం యొక్క విలువ, ప్రాధాన్యత గుర్తించకుండా వాళ్ళ జీవితంలో మందిరం లీస్ట్ ప్రయారిటీ. అంటే ఏ బాధరబందీలు ఈరోజు లేవు, ఏ ఇబ్బంది లేదు, ఖాళీగా ఉన్న, తీరిగ్గా ఉన్న, సమయం ఉంది, పోయేట కూర్చుందాం. అది ఎప్పుడు? పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక, వాక్యం అయిపోయినాక. అంటే వాళ్ళ జీవితంలో మందిరం లీస్ట్ ప్రయారిటీ. రే దేవుని బిడ్డ, అలా కాదండి. మందిరానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, మొదటి ప్రాధాన్యత ఇచ్చి, మందిరానికి నువ్వు చాలా కేర్ఫుల్గా ఆయన సన్నిధికి నువ్వు ఆయనకి కనపడుతూ వస్తే, ఆ మందిరములో ఉన్న సమృద్ధి చేత ఆయన నేనేం చేస్తాడు? సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో సమృద్ధి ఉంది ప్రియులారా. చాలామంది జీవితాల్లో సమృద్ధి లేదు. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, సమృద్ధి లేదు. మీకు సమృద్ధి కావాలంటే మందిరం దగ్గరికి రండి, మందిరంలోకి రండి. ఆ సమృద్ధి చేత మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు. తన జీవపు ఓట మందిరంలో పెట్టున్నాడు. ఇది జీవపు ఓట ఉంది ఇక్కడ. ఆ జీవపు ఓట నిన్ను జీవింపచేస్తుంది. మందిరంలో ఉన్న జీవపు ఓట నిన్ను జీవింపచేస్తుంది. మూడవది, మందిరంలో ఆనంద ప్రవాహము. అసలు ఈ మాట ఎంత గొప్పదండి! ఆనంద ప్రవాహము. అది నీ దేవుడు నీకు తాపిస్తాడంట. ఆనంద ప్రవాహములో ఆనందాన్ని దేవుడు నీకు తాపిస్తాడు ప్రియులారా. అప్పుడు నీ జీవితం అంతా ఆనందమే, నీ ముఖము నిండా ఆనందమే, నీ కళ్ళల్లో ఆనందమే, నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆనందమే. అట్టి గొప్ప కృప నీకు కావాలంటే నీ జీవితంలో ఇది మొదలుకొని మందిరానికి అధిక ప్రాధాన్యత ఇవ్వు. మందిరానికి ఇవ్వు. చుట్టాలకి, బంధువులకి, లేకుంటే తిండి తిప్పలకి, లేకుంటే టూర్లకి, ఎంజాయ్మెంట్కి, పనికిరాని వాటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వద్దు. చాలామంది వాళ్ళట్టే ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని అట్టే తయారు చేస్తున్నారు. చాలా విచారం అండి. అంటే వీళ్ళ దరిద్రాన్ని వాళ్ళ పిల్లలకు కూడా అంటిస్తున్నారు, వీళ్ళ శాపాన్ని వాళ్ళ పిల్లలకు కూడా అంటిస్తున్నారు. అంటే మేము శాపంతో బతికింది చాలదు, మీరు కూడా ఇట్టే శాపగ్రస్తులు అయిపోండిరా అని చెప్పి వాళ్ళ పిల్లలను కూడా అట్టే తయారు చేస్తున్నారు. ప్రియులారా, జీవితాలు కట్టబడేది మందిరంలోనే, జీవితాలు నిర్మాణం అయ్యేది మందిరంలోనే, నీ జీవితం బాగుపడేది మందిరంలోనే, నీ విచారము కొట్టివేయబడేది మందిరంలోనే, నీ శాపం తొలగిపోయేది మందిరంలోనే.
నీ ప్రార్థన ఆలకించబడేది మందిరంలోనే. అటువంటి మందిరాన్ని మనం అశ్రద్ధ చేస్తే మనం బాగుకునేది ఏందో నాకు అర్థం కాల. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కావటంలే. కాబట్టి ఇక మీదటైనా ఈ వాక్యాన్ని ఆఫ్లైన్లో ఆన్లైన్లో వినేవాళ్ళు ఎవరైనా ఒకవేళ మీ స్థితిగతులు ఇలాగుంటే ఇప్పుడైనా మార్చుకోండి. జీవితాన్ని అర్థవంతంగా ముగించండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థవంతంగా ముగించాలి. ఏదో పుట్టాడు వాడు చచ్చేవాడు పోయాడులే అనుకోకూడదు. చాలా బ్లెస్సింగ్గా, చాలా దీవెనగా, చాలా ఆశీర్వాదకరంగా, అనేకులు ఎదుట వెలుగ్గా నీ జీవితం ముగించబడాలి. నీ జీవితం ముగించబడాలి. సమృద్ధి అయిన గలదానిగా, సమృద్ధి గలవాడిగా నువ్వు రావాలి. మన దేవుడు సమృద్ధిని మందిరంలో పెట్టాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇక నుండైనా మందిరానికి అధిక ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మందిరానికి ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలుసా? భక్తిహీనుల సమృద్ధి అయిన ఇంట్లో ఉండే కంటే నీ మందిరపు గుమ్మము వాకిట దగ్గర కాసుకొని ఉండుట మేలో. హల్లు చెప్పండి. ఇప్పుడు భక్తిహీనుల సమృద్ధి ఇల్లు ఏంది? పెద్ద హాలు, పెద్ద కిచెను, పెద్ద గదులు, సమృద్ధి అయిన భక్తిహీనుల ఇల్లు. ఆ ఇంట్లో ఉండే కంటే ఆయన మందిరము దగ్గర, వాకిట దగ్గర, తలుపు దగ్గర సాటున కూర్చుని ఉండడం మేలో. దావీదు అంటాడండి ఈ మాట. వాళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళండి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తా దావీదు అంటున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూసైనా నేర్చుకోవాలి, వినైనా నేర్చుకోవాలి. కొంతమంది చూసినా నేర్చుకోరు, వాక్యం విన్నా నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు. వాళ్ళ జీవితాలంతే, వాళ్ళ స్థితిగతులంతే, వాళ్ళ పరిస్థితులంతే. కాబట్టి ఇప్పుడైనా మందిరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మీ జీవితంలో సమృద్ధిలోనికి, జీవపు ఓటలోనికి, ఆనంద ప్రవాహంలోది మీరు తాగి అనేకులకు దీవెనగా మారాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన దేవానికి స్తోత్రం, కృప కలిగిన దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. ఈ సమయంలో అవును తండ్రి, 36వ కీర్తన 8వ వచనంలో, 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాపించుచున్నావు. ఎంత గొప్ప మాటయా! నీ మందిరములో సమృద్ధి ఉంది, నీ ఆ మందిరములో ఆనంద ప్రవాహం ఉంది, నీ మందిరములో జీవపు ఓట ఉంది. అయ్యా, ఎంతమంది పోగొట్టుకుంటున్నారు, ఎండిపోతున్నారయ్యా, అయ్యా నశించిపోతున్నారు. చాలని బతుకులతో బతుకుని ఈడ్చుకుంటున్నారు. సమృద్ధి లేదు అయ్యా, అడుగంటి పోతున్నారు ప్రభువా, ఎండిపోతున్నారయ్యా. కారణం మందిరానికి దూరమై, మందిరానికి రాకుండా. అయ్యా, మీరు మాట్లాడుతున్నారు, కొందరు మానుకొనుచున్నట్టు మీరు మానొద్దు. ఆ రాకడ సమీపించిన కొలది ఎక్కువగా సమాజముగా కూడుకోండి. మీరు సమాజముగా కూడుకొనుట మానొద్దు అంటున్నావు. దేవా నీకు వందనాలు. కొంతమంది మానివేస్తున్నారు, కొంతమంది అయ్యా సమాజంగా కూడుకొనుట మానివేస్తున్నారు. ప్రభువా కనికరించండి. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయ నేత్రాలు తెరవండి. మందిరములో సమృద్ధి ఉందని, మందిరములో జీవపు ఓట ఉందని, మందిరములో ఆనంద ప్రవాహం ఉన్నదని
మందిరానికి వచ్చేవారికి నువ్వు అది ఇస్తావని, నీ మందిరానికి వచ్చేవారు పరిశుద్ధంగా రావాలని మీరు సెలవిచ్చారు. విన్న వాక్యాన్ని ప్రజల హృదయాల్లో నాటి, అయ్యా వింటున్న ప్రతి ఒక్క హృదయాలు తెరచి బలపరిచి కాపాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.